నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేనకు సంబంధించి 24 స్థానాలొచ్చాయి. జనసేన టీడీపీ కూటమిలో. 94 ఏమో టీడీపీకెళ్ళినాయి. ఇంకా మనకి 57 స్థానాలున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. సో, మరి 57 పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రెజెంటు అభ్యర్థులకు సంబంధించి లేదా కూటమిలో 24 జనసేనకొచ్చాయి కాబట్టి ఎవరెవరికొచ్చేటువంటి అవకాశాలున్నాయి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ యాదవ్ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో, మరి వరప్రసాద్ గారు, జనసేన, టీడీపీ కూటమికి సంబంధించి ఈ కూటమిలో ప్రెజెంట్ కొంత భాగం వరకు వాళ్ళు పంచుకోవడం జరిగింది. టీడీపీకేమో 94 వచ్చాయి. జనసేనకేమో 24 వచ్చాయి. ఈ జనసేనకు సంబంధించిన 24 స్థానాల్లో ఏమేమి ఉండేటువంటి అవకాశం ఉంది? ఎవరెవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత 2024 ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేనతో పాటు బీజేపీ కూటమితో కలిసి ఎన్నికల సమరంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, కూటమి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేడం. ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షమైనటువంటి జనసేనకి 24 సీట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో జనసేన నాయకత్వం నుంచి జన సైనికుల నుంచి కనీసం 45 అసెంబ్లీ స్థానాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. చాలా అసంతృప్తిగా ఉన్నారు. జన సైనికులైతే వివిధ జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి కార్యవర్గాల్లో మరి గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్నటువంటి జన సైనికులు చాలా అసంతృప్తితో ఉన్నారు. అదే విధంగా ప్రధానంగా ఈరోజు ఏదైతే జనసేన పార్టీ ఒక 24 సంబంధించి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంచుమించుగా జనసేన పార్టీ ఎవరైతే విడుదల చేసిందో ఆ 24 అభ్యర్థులు యథాతథంగా కొనసాగే పరిస్థితి ఉంది. ఈరోజు ఒకే ఒక అంశంలో ప్రధానమైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ వైపు నుంచి కొంత అక్కడ గందరగోళం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజమండ్రి రూరల్ నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు టికెట్ ఆశిస్తా ఉన్నారు. అదే స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం జనసేనకు కేటాయించింది. అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. రెండు రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా వర్గపోరుతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడతా ఉంది. ఇటువంటి అసంతృప్తులన్నిటిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుగానే గుర్తించి ఉంటారు. అయితే వాటిని సర్దుబాటు ఏ విధంగా చేయాలా, అసంతృప్తిని ఏ విధంగా చల్లార్చాలనే దాని మీద ఇప్పటికే కొంత టెలికాన్ఫరెన్స్లు, కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో చర్చలకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం పంపిందనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. దానితో పాటు ఈరోజు ఏదైతే తెనాలికి సంబంధించిన గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానం నాదెండ్ల మనోహర్ జనసేనలో కీలకమైనటువంటి నాయకులు, మాజీ స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ స్పీకర్ గా పనిచేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి సీట్ను ఆశిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి అనుమాయులు గాని తెలుగుదేశం పార్టీ నాయకత్వం సహకరించేటువంటి పరిస్థితి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కనపడటం లేదు. మొత్తంగా కేడర్ మొత్తం తీవ్రమైనటువంటి భావోద్రేగాలకు లోనయ్యినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానితో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యామ్నాయం చూపడంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందుకు వెళ్ళలేదు. మరి ఏదైతే ఈరోజు ఆయనకి గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని కేటాయిస్తారా, లేదు పల్నాడు జిల్లాలో పెదకూరుపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అవకాశం కల్పిస్తారా లేదా అనే దాని దగ్గర ఈరోజు తెనాలి యొక్క నాదెండ్ల మనోహర్ గారి భవిత్యం ఆధారపడి ఉందనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అసంతృప్తులన్నింటిని కూడా చల్లార్చడంలో ప్రభుత్వం, అదే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో అది కొంత నిరాసక్తిని చల్లార్చడంలో ప్రయత్నం అంటే చాలా చేస్తా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూటమికి సంబంధించి. అసలు ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. జనసేన టీడీపీ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎలా వస్తాయి, ఎంత వస్తాయని. సో ఫైనల్లీ కొంతవరకు 118 స్థానాల వరకు వాళ్ళు పంచుకోవడం జరిగింది. 24 మాత్రమే ఇందులో జనసేనకు వచ్చాయి. సో 24 మాత్రమే
అక్కడే ఆగిపోయేటువంటి అవకాశాలున్నాయి. ఇంకా 57 ఇంకా పెండింగ్ ఇంకా ఉన్నాయి గాబట్టి పంచుకునేదానికి ఆ 57లో కూడా ఇంకొన్ని జనసేనకి యాడ్ అయ్యేటువంటి అవకాశాలున్నాయంటారు. ఏదైతే జనసేన ఇప్పుడు మిగిలినటువంటి 54 స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఆ 54 స్థానాల్లో 57. గూడా ఎట్టి పరిస్థితుల్లో 57 సారీ హ్మ్. 57 స్థానాల్లో జనసేనకి కనీసం 10 స్థానాలన్నా కేటాయించాలనే డిమాండ్ జనసేన పార్టీ నాయకత్వం వైపు నుంచి వస్తా ఉంది. వివిధ హ్మ్. జిల్లాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్లీనంగా వాళ్ళు సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. అవును. నిర్వహించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కొన్ని చోట్ల పత్రికలకు ఎక్కి గూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీట్ల కేటాయింపు విషయంలో గూడా కొంత జన సైనికులు కేటాయించారనే విషయం మీద తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉంది. అదేవిధంగా విజయవాడ నగరంలో పోతిని వెంకట మహేష్‌కి కేటాయించేటువంటి సీటు విషయంలో గూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు లేవనెత్తుతా ఉంది. నిజంగా జనసేనలో దశాబ్ద కాలంగా పనిచేసినటువంటి పోతిని వెంకట మహేష్ గాని, అదేవిధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని ఆశిస్తున్నటువంటి పీఏసీ సభ్యుడిగా ఉన్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గాని, ఇటువంటి వాళ్ళకి సీట్లు కేటాయించకపోతే అసలు జనసేన తీసుకునేటువంటి విధాన నిర్ణయాలు సమాజంలో సరైనటువంటి సంకేతాలు ఎల్లవు. క్యాడర్‌లో హ్మ్. సరైనటువంటి సంకేతాలు ఎల్లవనేటువంటి అభిప్రాయం జనసేన కార్యకర్తల్లో వ్యక్తం అవుతా ఉంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ స్థానంలో ఏదైతే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి అధ్యక్షుడు ఆ సీట్‌ని ఆశిస్తా ఉన్నారు. ఆ సీట్‌ని ఈరోజు జనసేన వదులుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు. అదేవిధంగా ఈరోజు వైజాగ్‌లో గూడా జనసేన ఆశించినంతగా సీట్లు కేటాయించలేదు అనేటువంటి అభిప్రాయం గూడా వ్యక్తం అవుతా ఉంది. అవును. వీటన్నిటిని చల్లార్చాలంటే జనసేన పార్టీ అదేవిధంగా మరొక వైపు పెద్ద సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఈరోజు హ్మ్. తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి ఉంది. భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా పొత్తుకు వెళ్ళేటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కనీసం 8 అసెంబ్లీ స్థానాలని ఈరోజు కోరతా ఉంది. హ్మ్. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ ఉంది. పార్లమెంట్ స్థానాన్ని అక్కడి నుంచి జీవీఎల్ నరసింహారావు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హ్మ్. హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తా ఉన్నారు. మరి అక్కడ హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వదులుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఈ విధంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా బాపట్ల రిజర్వ్డ్ అసెంబ్లీ పార్లమెంట్ స్థానం నుంచి ఒక దళిత నేతని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయబోతా ఉంది. బాపట్ల ఓకే. పార్లమెంట్ స్థానాన్ని మాకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ కోరతా ఉంది. మరి వీటన్నిటిని ఈ పొత్తులన్నిటిని ఒకవైపు 8 అసెంబ్లీ స్థానాలని సర్దుబాటు చేయటం, మరోవైపు జనసేన కేడర్ నుంచి వస్తున్నటువంటి అసంతృప్తుల్ని చల్లార్చే విధంగా మరో 3, 4 అసెంబ్లీ స్థానాలైనా కేటాయించాలనేటువంటి డిమాండ్‌ని మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిష్కారం చేస్తారనేది రాజకీయ వర్గాల్లో అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. దాన్ని బట్టే మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇచ్చినటువంటి అసెంబ్లీ స్థానాల్ని మరలా పునర్సమీక్షించి ఏదైతే జనసేన, టీడీపీ అభ్యర్థుల యొక్క వెలువడిన తర్వాత వస్తున్నటువంటి రాజకీయ పరిణామాల మీద, సామాజిక సమీకరణాల మీద రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేయటం, అదేవిధంగా పార్టీ యంత్రాంగంలో తనకున్నటువంటి నమ్మకమైనటువంటి వేగుల ద్వారా సమాచారాన్ని క్రోడీకరించుకొని మరికొన్ని మార్పులు చేసేటువంటి అవకాశం లేకపోలేదు. బులెటిన్ 9 వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. అంటే వరప్రసాద్ గారు ఇంకొకటేంటంటే, జాబితా రానంత వరకు కూటమికి సంబంధించి అందరూ ఎదురు చూసారు. కూటమికి సంబంధించి అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత ఇంతే వచ్చాయా? ఏంటి అని చెప్పేసని ఎవరి అభిప్రాయాలను, అసంతృప్తిని బయటకు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే హరిరామజోగయ్య శాస్త్రి గారు కూడా ఒక లేఖాస్త్రం రాయడం జరిగింది. జనసేనకి 24 స్థానాలే రావడం ఏంటి? ఎందుకిలా అని. ఆల్రెడీ జన సైనికులు సగం అసంతృప్తితో ఉన్నారు. హరిరామజోగయ్య గారి లేఖ వాళ్ళకి ఇంకొంచెం ఆజ్యం పోసేటువంటి అవకాశం ఉందా? అంటే వాళ్ళ అసంతృప్తిని ఇంకొంచెం పెంచేటువంటి అవకాశాలున్నాయని చెప్పి అనుకోవచ్చంటారా? తొలి నుంచి జనసేనకి అండగా ఉన్నటువంటి మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ ఉద్దండులు హరిరామ జోగయ్య గారు ఎప్పటికప్పుడు ఆ పార్టీని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి హ్మ్. చూస్తా ఉన్నాం. హరిరామ జోగయ్య గారు ప్రతిపాదన మేరకు కనీసం 45 అసెంబ్లీ స్థానాలు లేకుండా జనసేన పొత్తుకు వెళ్ళకూడదనేటువంటి ప్రాథమిక
డిమాండ్ కూడా హరిరామజోగయ్య గారు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి చూసాం. 45 అసెంబ్లీ స్థానాలు కూడా లేకుండా పొత్తుకెళ్లటం ద్వారా జనసేన భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందనేటువంటి గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ నిర్మాణంలో ఎవరైతే మరి నిబద్ధతగా, నిజాయితీగా ప్రజా సమస్యల మీద నిబద్ధతగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రాజకీయ అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది కాబట్టి 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదన పట్ల సుదీర్ఘంగా చర్చ చేసిన తర్వాతే ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో ఆ గెలుపు అవకాశాలే ప్రాతిపదికని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నట్టు పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే గెలుపు అవకాశాలు లేకుండా మనం పొత్తు ధర్మంలో సీటు తీసుకొని ఓడిపోవటం కన్నా పొత్తు ధర్మంలో మనం నిబద్ధతగా నిజాయితీగా ఉండటమే మేలైనటువంటి అభిప్రాయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఏదైతే ఉందో ఈరోజు జన సైనికుల్లో, జనసేన క్యాడర్లో తీవ్రమైనటువంటి నిరుత్సాహాన్ని నింపుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 30 సీట్లకి తగ్గకుండా కనీసం 30 సీట్లు తగ్గకుండా పోటీ చేయాలని ఈరోజు జనసేన నాయకత్వం క్యాడర్ కోరుకుంటా ఉంది. అవును. సో మరి రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన కూటమికి 24 స్థానాలే ఉంటాయా? లేకపోతే ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశం ఉందా? మరి ఇప్పుడున్నటువంటి జనసేన సైనికులు కావచ్చు, కార్యకర్తలు, నాయకులందరూ అసంతృప్తితో ఉన్నారు. 24 స్థానాలే అని చెప్పేసి. వాళ్ళు మరి సంతృప్తి చెందేటువంటి సంఖ్య ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది ఏంటని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, వరప్రసాద్ యాదవ్. థ్యాంక్ యూ సౌజన్య గారు.